శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బ్రహ్మాజీ క్యారెక్టర్ రఘువరన్ డబ్బు తీసుకుంటాడు. తర్వాత గొల్లపూడి మాత్రమని బిట్రే చేస్తాడు. ఆడు పొడిచినప్పుడు మా అంకుల్ ఒక ఆయన 4వ చూసి సినిమా 4వ ఓ వాడు వీడు ఒకడైనా అప్పుడు అర్థమైంది. అంటే ఆడి ఫేస్ కొత్త యాక్టర్ బ్రహ్మాజీ. అప్పుడు బ్రహ్మాజీ ఫేస్ తను గుర్తులేదు. ఎవడో పొడిచాడు అనుకున్నాడు, ఏదో జరిగింది అనుకున్నాడు. తర్వాత ఓహో ఈడు వాడు ఒకడైనా ఇప్పుడు అర్థమైంది అన్నాడు. అంటే అప్పుడు ఏంటి మనం ఒక్కడే ఆడియన్స్ అర్థమైపోతే ఎలాగ అనుకుంటాం. కానీ రియల్ లైఫ్లో కూడా చాలాసార్లు ఒకటి జరిగినప్పుడు అందరికి ఒకేలా అర్థమవుతుంది. వాళ్ళకున్న అటెన్షన్ స్పాన్ రిటైన్ బట్టి వేరే వేరే ఇది ఉంటాయి. సో మొత్తం అంతా క్లియర్ కట్గా అట్టుపండు ఒలిచి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా పెట్టినప్పుడే మీకు బోర్ కొట్టించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది చేసేటప్పుడు సార్ రూలు ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ ఎప్పుడైనా అటెంప్ట్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న టెక్నీషియన్స్ సహకరించకపోవచ్చు. నెంబర్ 1 సెట్లో కూడా మీకు అదే ఎదురైంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియదు. కానీ మీకు ముందే తెలిసిదా ఏమన్నా? అంటే మీరు ఓపెన్ గా చెప్తున్నారు నాకు అసలు నేను చాలా సింపుల్ లాజిక్ నాది ఏంటంటే, నేను విపరీతంగా సినిమాలు చూసాను, విపరీతంగా బుక్స్ చదివాను, అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఇలాంటి మ్యాగజైన్స్ చదివాను, ఫిల్మ్ టెక్నిక్ అన్నారు. అప్పుడు ఒక మన రైల్వే గేట్ సీన్ చేస్తున్నప్పుడు నాప్పుడు ఈ వ్యాన్ ఇక్కడ వచ్చి ఆ ట్రైన్ వెళ్ళిపోయేటప్పటికి నాగార్జున నాకు ఉన్నారు. తను వచ్చి ఏదో చెప్తాడు. నాకు నా అసిస్టెంట్ వచ్చి సరే ఇప్పుడు ఇది ఒకే సిటీలో కదని జరిగేది అన్నాడు. ఇప్పుడు భవానీ శివ ఒకటే సిటీలో ఉన్నారు కదా. అవునన్న, ఇది సిటీలో జరుగుతుందన్న. అవునన్న, ఈ వ్యాన్ వచ్చి ఆగింది, ట్రైన్ వెళ్ళింది, వాళ్ళు ఉన్నారు. మెల్లగా నాగార్జున నడిచి వచ్చాడు, డైలాగ్ చెప్పాడు. ఆ టేప్ కూడా ఒక్క వెహికల్ లేదు, నాగార్జున వెహికల్ వెనకాల ఎవరూ లేరు, ఇక్కడ ఈ వ్యాన్ వెనకాల ఎవరు లేరు. ఏ సిటీలో ఉంటుంది ఇలాగ అసలు? వీళ్ళేమో తాయితీగా వాళ్ళు మెల్లమెల్లగా నడిచి వచ్చి పాజులు ఇచ్చుకుంటా డైలాగులు చెప్తా ఉంటే అసలు వెనకాల ఉన్నారా లేదా, వాళ్ళు ఏం చేశారో చూపించకపోతే అలా అన్నాడు. అంటే నేను అన్నాను, దిస్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు నువ్వు చెప్పింది లాజికల్గా 100% కరెక్ట్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 1965 ఏమన్నాడంటే, వెన్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అన్నాడు. నార్త్ బై నార్త్ వెస్ట్ అని 1960s సినిమా. ఆడు హీరోని చేంజ్ చేస్తున్నారు పోలీసు. ఆడి పరిగెత్తి ఒక ట్రైన్ ఎక్కాడు, ఆ ట్రైన్ కూడా ఉన్నారు. ఆ ట్రైన్ ఎక్కితే ఎలా తెలుసు అని ఒకటి అడిగితే అప్పుడు చెప్పేది. అప్పుడు ఏంటంటే మీకు బుక్కి సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీకు అది అనిపించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది నాగార్జున వచ్చేలా ఇలా చూస్తున్నారు, కానీ వెనకాల ఎవరో లేరేంటి అని నువ్వు అనుకున్నావు. ఎందుకంటే నీకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్, నీకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఏం జరగబోతుందో, ఏం డైలాగు అది అని. అప్పుడు నీ కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ వ్యానాలు ఎవరు లేరు అక్కడ, అది ఎక్స్చేంజ్ థింగ్. టు నేరేటివ్ స్పీడ్లో చెప్తున్నప్పుడు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ ఉన్న ఒక టెక్నిక్ ఉంది. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అది ఎంప్లాయ్ చేశాను. అది నాకు తెలియదు అనుకోండి, ఇది అడిగితే కరెక్టే కదా, లాజికల్గా ఏ వెహికల్స్ లేకుండా ఎలా ఉంటాయి అనిపించడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నేను చదివి ఆ అనాలిసిస్లో అన్ని విని నేను అనుకుని కొన్ని షార్ట్స్ ఇవన్నీ చేసిన మొలాన అది చేసినది. అంటే ఇక్కడ యాంగిల్స్ విషయానికి వస్తే అసలు కంప్లీట్లీ మీరు ఒక గ్రౌండ్లో పెట్టడం కెమెరాని, ఆయన కూడా కెమెరామ్యాన్ గారు బాగా సఫర్ అయ్యారని చెప్పేసి ఏవో రకరకాల గాసిప్స్ వచ్చాయి. అసలు ఏందో ఎలా చేపిస్తున్నారు, ఏది స్మోక్ కు సంబంధించి టైట్ లో క్లోజ్ పెట్టండి అట్లా వెళ్ళిపోయింది వెహికల్ అని చెప్పేసి ఇలాంటివి. నాకు గోపాల్ రెడ్డి ఒక్కడ గుర్తుంది, నాకు ఎవరితోనూ చెప్పారంట, చాలా సంవత్సరాల తర్వాత నాతో పని చేయించే డైరెక్టర్ కూడా దొరికాడు. అంటే ఫిజికల్ వర్క్ అది, కిందకి వెళ్ళి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి నేల మీద పడుకొని ఇలాంటివి అన్ని ఏ సినిమాలో ఉంటాయి. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు ఆ టైంలో మోస్ట్లీ జంధ్యాల గారు సినిమా చేశారు, అహనా పెళ్ళి అంట, కామెడీ షో, లేకపోతే ఇలాంటి సినిమా అవన్నీ కంప్లీట్ వైట్ షాట్లు అంతే. కానీ గోపాల్ రెడ్డి గారు నేనేం గమనించానంటే, అహనా పెళ్ళి అంట షూటింగ్ అప్పుడు నేను అక్కడ తిరిగి దరిదా అక్కడ ఆ షర్ట్ లో చాలా స్పీడ్ ఫాస్ట్, అంటే అసలు తీసుకున్నా అంటే ఐ లైక్ ఎనర్జీ. ఇంకోటి కెమెరామ్యాన్కి ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి.
ఆర్డర్ ఇవ్వడానికి దానికి. అది నాకు మెయిన్గా నచ్చింది అది. ఓకే. తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు హీ యూస్ టు లవ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్. మీ ఇద్దరం కలిసి సినిమాలు చూసేవాళ్ళం వెళ్ళి. ఈ అన్నిటి మీద అప్పుడు కేఎస్ ప్రకాష్ గారు రెగ్యులర్ కెమెరామెన్ అన్నపూర్ణ స్టూడియోస్కి. రాఘవేంద్ర గారు బ్రదర్ కజిన్ సంథింగ్. నేను ప్రకాష్ గారికి ఎంత పేరు ఉండేదంటే అంటే ఆయనకి అసలు డిస్ఇంట్రెస్టెడ్ పర్సన్. నేను సెట్లో అబ్జర్వ్ చేసింది. ఆయనకి వెళ్ళి షార్ట్ తీయటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఏంటి ఇంట్లో గొప్పతనం అంటే ఫేస్ మోడలింగ్ బాగా చేస్తారు. ఏంటో ఫేస్ మోడలింగ్ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ఆ టెక్నికల్ టర్మ్ వింటే ఫేస్ మోడలింగ్ భలే చేస్తాడు అంటారు. ఫేస్ మోడలింగ్ శ్రీదేవి గారు ఎంత బాగా, శ్రీదేవి గారు శ్రీదేవి ఏ కెమెరా పెట్టినా అంతే అందంగా ఉంటుంది. శ్రీదేవిని ఎలా మారుస్తారు మీరు? అది ఎనీవే, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే ఎనీథింగ్ డౌన్ అబౌట్ సంబడి. సో గోపాల్ రెడ్డి, కానీ గోపాల్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ లుక్లు, రైట్ లెఫ్ట్లు, లేకపోతే నేను షార్ట్ తీస్తా ఉంటే డైలాగ్ చెప్తా ఉంటే కట్ అనివ్వండి. అదేంటి అంటే అది మిగతా డైలాగ్ వేరే యాంగిల్లో ఉంటుంది. నేను ఎక్స్ట్రా షార్ట్ తీయను అసలు. ఓకే ఓకే. ఎందుకంటే ఎడిట్ నా మైండ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. కానీ గోపాల్ రెడ్డికి అలా అలవట్లేదు కదా. డైలాగ్ ఇంకా అవ్వకుండా కట్ అంటే ఏంటి అని ఇది అప్పుడప్పుడు చెప్తూ ఉండరు మన వెంకట్కిని. బట్ హ్యావింగ్ సెడ్ దట్, అంటే వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే టు మేక్ ఎనీథింగ్ పాసిబుల్. నేను అడిగిన ప్రతి షాట్ ఎలా అయినా దాన్ని చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ బొర్రా కేవ్స్ లో తీసాం ఆనందో బ్రహ్మ సాంగ్. అది హారబుల్ లొకేషన్. అది కిందంతా బురద కింద ఉంటుంది. అంటే అసలు అంటే చిరాకు చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి షాట్ కూడా చాలా కాంప్లికేటెడ్ షాట్స్ ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకలాగొచ్చి కింద చూస్తే ఒక డాన్స్ మూమెంట్ ఉంటుంది. కరెక్ట్. అక్కడ పైకి తీసుకెళ్ళి ఆ ట్రాకింగ్ షాట్ పెట్టి అది పెట్టడం అనేది మామూలు వర్క్ కాదు. అవును. హుమాయూన్ అని ఒక లైట్ గ్రిప్ ఉండేవారు ఆయన, గోపాల్ రెడ్డి. దే వర్క్ రియలీ హార్డ్.